శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 మే 2025 నుంచి 17 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి గారు బుధునితో కలిసి, వృషభంలో గురువు గారు, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, అలాగే తులలో చంద్రుడు, మీన రాశిలో రాహువు శుక్ర శని గార్ల సంచారము. ఇక 17 మే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది, గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని గనక మనం తీసుకున్నట్లయితే, శుక్ర శని రాహువులు ముగ్గురు కలిసి ఈ మీన రాశిలో ఉన్నారు. ముగ్గురు కూడా వ్యతిరేకస్తులే, గురువర్గంలోని వారు కాదు. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క క్షేత్రము కాబట్టి ఆ గురువు గారి మీద ఉండేటటువంటి గౌరవంతో వారు ముగ్గురు కొంత ఓబేగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వారి వారి సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టక మానరు. అయితే తీవ్ర స్థాయిలో చెడ్డ ఫలితాలు ఉండబోవు, కానీ అసలంటూ చెడ్డ ఫలితాలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనిగారి యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, శనిగారి యొక్క స్థితి శుక్రుడితో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కానీ, ఇలా ఏ రకమైనటువంటి కలయికని తీసుకున్నా కూడా అది వివాహ జీవితంలో ఇబ్బందులను ఇస్తుంది. అలాగే కొంచెం గర్భానికి సంబంధించినటువంటి దోషాలు, కడుపు నొప్పులు రావడము, స్త్రీలకైతే బహిష్టు సమస్యలు ఉండడము, అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఆరోగ్య రీత్యా. తదుపరి ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి యోగము కింద లెక్క. అలాగే గురువు గారి యొక్క స్థితి 1 సంవత్సర కాలం తదుపరి ఇప్పుడు మారి ఉన్నది మిథున రాశిలోకి. గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత ఏం ఫలితాలు ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత చాలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలు. తదుపరి చంద్రుని యొక్క స్థితి గురుస్థానంలోకి వచ్చి ఉన్నది. అలాగే గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణంగా వారాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడడము చాలా మంచి ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఎట్ ద సేమ్ టైం అంటాం కదా, అదే విధంగా శని గారి యొక్క దశమ దృష్టి కూడా చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులని ఏ విధంగా సంయమనం చేసుకోవాలి అనేది మనము ఆ రాసులకి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అలాగే వైరాగ్య తత్వం బాగా ఇనుమడిచ్చేటటువంటి పరిస్థితి, శనిగారి యొక్క స్థితి కేతువు మీద దృష్టి ప్రసరించడం అనేది, ఇవి కూడా చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడాను ఇవన్నీ కూడా మనము రాసుల్లో ఎవరి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతోందో అక్కడ చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తోంది. అయితే వీళ్ళకి ప్రధానంగా అబ్బబోయేటటువంటి అదృష్టం ఏమిటి అంటే గురువు గారి రాశి మార్పు. గురువు గారు ఈ వారాంతంలోనే రాశి మారిపోతున్నారు. అది చాలా చాలా అదృష్టవంతమైన విషయం. మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అంతగా అనుకూలించడం లేదు, కేవలం 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయి. కాబట్టి కొన్ని రకాలైనటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువులకే గురువు దక్షిణామూర్తి. ఎప్పుడైతే గురువు గారు ఇప్పటి వరకు 6వ స్థానంలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు అనుకూలం ఇచ్చేటటువంటి ఫలితాల స్థానంలోకి వెళ్తున్నారో గురువు అనుగ్రహం కొరకు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి ఇప్పటి వరకు చాలా కష్టపెట్టారు, మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. నిజానికి 4వ స్థానంలో శుక్రాచార్యుల వారు కానీ, లాభస్థానంలో చంద్రుడు కానీ చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు.
ఇది హర్షించదగ్గ విషయమే. అయితే ఇప్పటి వరకు మీకు గురువు గారు ఇచ్చినటువంటి ఫలితాల విషయంలో మానసిక వేదన ఉండి ఉండొచ్చు, రుణభారాలు ఉండి ఉండొచ్చు, ఏదైనా నష్టాలు కూడా మీకు ఉండి ఉండొచ్చు. అది ఆస్తి రూపేణా కానీ, ఇంకేదైనా ద్రవ్య రూపేణా కానీ, ఇంకేదైనా రూపేణా కానీ ఉండి ఉండొచ్చు. వీటన్నిటి నుంచి మీరు గురువు మారంగానే అన్నీ పాజిటివ్ అయిపోతాయా అంటే ఒక్క రోజులో ఏవి మారవు. కొద్ది కాలం పడుతుంది, అతి కొద్ది కాలం. కనీసం ఒక్క వారం రోజులో 10 రోజులో అయినా కూడా మీరు సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఏ చెడ్డ ప్రభావాలకి లోనై ఉన్నారో వాటిట్లలోంచి బయటికి రావాలంటే అది ఒక్క రోజే అనుకూలం సాధ్యం కాదనమాట. ఇది సాధ్యపడడానికి అతి త్వరలో మీరు ఆ బాధలు కానీ కష్టాలు కానీ ఇంతవరకు ఇలా పడ్డాం కదా అనేటటువంటి ఆలోచనల నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకం మీకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది. మంచి పరిహారం అన్నమాట ఇది. కాబట్టి తప్పనిసరిగా భక్తి ప్రపత్తులతో చదవండి. వారాంతంలో గురువు గారి యొక్క స్థితి మారిపోయి ఉన్న కారణం చేత గాని, షష్ఠ స్థానంలోకి రవి వచ్చిన కారణం చేత గాని, రాశిలోకి చంద్రుడు వచ్చిన కారణం చేత గాని, అంటే వారాంతంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వార ప్రారంభంలో అంతగా లేవు. కాకపోతే వారాంతంలో మారిపోబోతున్నటువంటి గురువు గారి యొక్క ఫలితము వార ప్రారంభంలో కూడా కనిపిస్తుంది. కానీ కొంచెం టైం పడుతోంది మారడానికి. మీరు ఈ చెప్పిన పరిహారం చేసుకోండి. ఇక్కడ 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటూ వార ప్రారంభంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితం కూడా చాలా బాగున్న కారణం చేత మీకు అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది. మాతృవర్గ రీత్యా చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. సంతాన రీత్యా బాగుంటుంది. అలాగే రుణాలు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఇక విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అనేటటువంటి ఒక ధైర్యము, ఒక ఆశ, ఒక ఉత్సాహము ఏర్పడతాయి. ఇన్నాళ్ళు మనకి ఏమి సంబంధాలు కుదరట్లేదు, ఇప్పుడు మనకి కాస్త మంచిగా వస్తున్నాయి, మంచిగా కుదిరేటటువంటి క్రమంలో ఉన్నాయి అనే ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలన్నీను సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతారు. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఎన్నో విధాలుగా మీకు బాగుంది. బాగున్న కాలం ప్రారంభమైంది వారాంతంలో అని చెప్పి చెప్తూ ఉన్నాను. చెప్పిన పరిహారం చేసుకోండి, ఇంకా మరింత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని డివిజన్స్ వారికి, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, జీవిత భాగస్వామి విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ అన్ని విధాలుగానో సంతృప్తికర జీవితం ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.